నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాంతాన్ని పర్యాటకంగాను అభివృద్ధి చేయాలన్న చంద్రబాబు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్లకు ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రిఫైనరీలో ఆరామ్కో పెట్టుబడులు. బీపీసీఎల్, ఓఎన్జీసీ సంస్థలతో త్వరలో ఒప్పందాలు చేసుకునే అవకాశం. రుణమాఫీ అప్పులపై తెలంగాణ అసెంబ్లీలో వాగ్వాదం. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ భట్టి, హరీష్ రావు మధ్య మాటల యుద్ధం. తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా. హామీలపై సర్కార్ దాటవేత ధోరణి కనబరిచిందన్న బీజేపీ, బీఆర్ఎస్తో కలిసి రాజకీయం చేశారన్న కాంగ్రెస్. ఉత్తరప్రదేశ్లో అనూహ్య ఘటన. అక్రమ సంబంధాల కారణంగా వరుస హత్యలతో భయపడిన భర్త, ప్రియుడితో భార్యకు వివాహం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు. 3 ముష్కరులు హతం, అమరులైన 3 పోలీసులు. అమెరికా వైద్య విభాగంలో సంస్కరణలకు సిద్ధమైన ట్రంప్ సర్కార్. 10,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆరోగ్య మంత్రి వెల్లడి. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గురువారం అధికారులు, గుత్తేదారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు ఓవైపు ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేస్తూనే మరోవైపు పర్యాటక అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. గోదావరి పుష్కరాలకు ముందే ప్రాజెక్టును జాతికి అంకితం ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్న ఆయన పోలవరం ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి నివేదికలు సిద్ధం చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2027లో గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. గురువారం ప్రాజెక్టు పరిశీలన తర్వాత అధికారులు, గుత్తేదారులతో పోలవరం ప్రగతిపై సమీక్షించారు. నిర్మాణ పనుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రధాన డ్యాం అనుసంధాన పనుల గుత్తేదారులు సమీక్షలో పాల్గొనగా ఎడమ కాలువకు సంబంధించిన ఒక ప్యాకేజీ గుత్తేదారు హాజరు కాలేదు. ప్రాజెక్టు పనుల్ని సమయానికి పూర్తి చేయకుంటే గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెట్టేందుకు సైతం వెనుకాడబోనంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడమ కాలువ పనుల పురోగతిలో వెనుకబడ్డంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కుమ్మరలోవ గ్రామాన్ని తరలించడంలో సమస్య ఉన్నందున మార్చిలోగా ఇబ్బందుల్ని అధిగమించి పనులు వేగవంతం చేస్తామని ఎడమ కాలువ అధికారులు సమాధానమిచ్చారు. ప్రధాన డ్యాంతో పాటు ఎడమ, కుడి కాలువలతో పాటు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎంత విలువైన పనులు ఉన్నాయని అధికారుల్ని సీఎం ప్రశ్నించారు. దీనిపై అధికారుల దగ్గర సరైన లెక్కలు లేకపోవడంతో మీరు అన్ని లెక్కలతో సిద్ధంగా ఉండాలి కదా, కేంద్రం నిధులు ఇస్తుందని అలసత్వం వద్దని వారిని సీఎం హెచ్చరించారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 పనులు 2026 మార్చిలోగా పూర్తి చేయాలని సీఎం అధికారులకు గడువు నిర్దేశించారు. గ్యాప్ 2 పనులు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యమున్నా పుష్కరాల కంటే ముందే 2027 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని సూచించారు. ఇదే సమయంలో పోలవరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సమాలోచనలు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిర్వాసితులుగా మారిన గిరిజనులు, స్థానికులకు ఆదాయ మార్గాలు అన్వేషించాలన్నారు. ప్రాజెక్టు నుంచి ఎగువన పాపికొండల వరకు ఉన్న కొండల్ని ఎలా అభివృద్ధి చేస్తారో కలెక్టర్లు ఆలోచించాలన్నారు. పర్యాటకులకు సౌకర్యవంతంగా ఉండేందుకు పోలవరం దగ్గర ఓ రోడ్డు వంతెన, పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ప్రాజెక్టు దగ్గర యూనిక్ వంతెనతో పాటు ఆయా ప్రాంతాల్లో హోటళ్లు అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ రిఫైనరీ విపణిలో పెట్టుబడులు పెట్టాలని సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్కో భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్, గుజరాత్లోని ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ అభివృద్ధి చేయనున్న కొత్త రిఫైనరీలో ఆరామ్కో పెట్టుబడులు పెట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రపంచంలో అతిపెద్ద 3వ చమురు వినియోగదారు, దిగుమతిదారుగా ఉన్న భారత్ అంతర్జాతీయంగా రిఫైనరీ హబ్గా మారేందుకు సిద్ధమవుతోంది. పశ్చిమ దేశాలు స్వచ్ఛ ఇంధనం వైపు అడుగులు వేస్తుండగా అక్కడి రిఫైనరీ కంపెనీలు ముడి చమురు శుద్ధి సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి. దీని అవకాశంగా మలుచుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అందుకే భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆరామ్కో సన్నాహాలు చేస్తోంది. ఈ అంశంపై ఆరామ్కో గానీ, ఓఎన్జీసీ, బీపీసీఎల్ గానీ స్పందించలేదు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ పర్యటనకు ముందే ఈ ఒప్పందాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. గుజరాత్లో ఓఎన్జీసీ రిఫైనరీ ప్రణాళికలు ప్రారంభ దశలో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో బీపీసీఎల్ దాదాపు 94,000 కోట్లతో రిఫైనరీ, పెట్రో రసాయనాల ప్రాజెక్టు చేపట్టనున్నట్లు గత డిసెంబర్లో సంస్థ చైర్మన్ ప్రకటించారు. తెలంగాణలో రైతులకు తోడ్పాటు, ప్రభుత్వ అప్పుల విషయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు భట్టి విక్రమార్క సమాధానం అనంతరం హరీష్ రావు వివరణ కోరిన సమయంలో అనేక ప్రశ్నలు సంధించారు. గత బడ్జెట్లో పెట్టిన వాటిలో రైతులకే 23,000 కోట్ల కోతపెట్టి వాళ్ళ ఉసురు పోసుకున్నారని హరీష్ రావు ఆరోపించారు. రైతు భరోసా ఎగ్గొట్టి రుణమాఫీ చేశారన్న హరీష్ రావు బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. సభలో భట్టి విక్రమార్క వద్దకు వెళ్లి మరీ హరీష్ రావు అప్పుల సంబంధిత అంశాలు వివరించారు. అయితే హరీష్ రావు అప్పులపై వాస్తవాలను ఒప్పుకోవడానికి ఇష్టపడటం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పులకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో బయటపెడతానని ప్రకటించారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తర్వాత సభ నిరవధిక వాయిదా పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పు మొత్తం 5,17,000 కోట్లని కాగ్ రిపోర్ట్ చెప్పింది. ఈ 5,17,000 కోట్లలో అప్పటికే రాష్ట్రం ఏర్పడక ముందున్న అప్పు, ప్రభుత్వ రంగ సంస్థల అప్పు మొత్తం తీసేస్తే కాగ్ రిపోర్ట్ ప్రకారంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పు కేవలం 4,18,284 కోట్లు మాత్రమే. ఈ 4,18,284 కోట్లలో ఎఫ్ఆర్బిఎం అప్పు ఉంది, కాళేశ్వరం ఉంది, మిషన్ భగీరథ ఉంది, అన్ని కలిపి 4,18,284 కోట్లు. సో బట్టి గారు పెట్టిన బడ్జెట్ ప్రకారంగా చూస్తే కూడా బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల హయాంలో జరిగిన అప్పు 4,22,674 కోట్లు. అంటే ఏ రకంగా చూసినా మాది సంవత్సరానికి అప్పు 41,000 నుంచి 42,000 కోట్లు. కానీ ముఖ్యమంత్రి గారే సభలో చెప్పారు, మేము 1,58,000 కోట్ల అప్పు చేసినామని. హరీష్ రావు గారు ఎందుకో వాస్తవాలను ఒప్పుకోవటానికి ఇష్టపడట్లేదు అధ్యక్ష. నేను అదే అంటే మీరు ఒకటి తీసుకొని ఎఫ్ఆర్బిఎం లోన్స్ ని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ లెక్కేసుకోకుండా మాట్లాడుతూ ఉంటే నేనేం చెప్పాను మరి? నేను ఇదే తొండివాదం చేస్తాను. నేను చెప్పిందే ఇది కరెక్ట్ అంటే క్యాగ్ వాళ్ళు పంపించింది అధ్యక్ష. దీంట్లో ఎస్పీవీస్, కార్పొరేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు లోన్ తీసుకున్నప్పటికీ ప్రభుత్వం చేత ఈ డబ్బులు అప్పు కడతా ఉన్నారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి, as this amount is not included in total liabilities of the state, the same is understated to the extent. అధ్యక్ష, వీరు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించడం కోసం 10 ఏళ్ళు ప్రయత్నం చేశారు. ఇప్పుడు నేను పూర్తిగా అధ్యక్ష ఫైనాన్స్ శాఖలో మొత్తాన్ని తవ్వుతా ఉన్నాను అధ్యక్ష. అంతది సంపూర్ణంగా వీళ్ళు చేసినన్ని బయటపెడతాను అధ్యక్ష. ఈ రాష్ట్రానికి, సభకి పూర్తిగా తెలిసినట్టు చేస్తాను అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. బడ్జెట్లో నిధులు కేటాయించకుండా హామీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అప్పుల కుప్పలా మారితే కాంగ్రెస్ నేతృత్వంలో దివాలా దిశగా అడుగులు వేస్తోందన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చెయ్యని పనులు చేసినట్టుగా, ఖర్చు చేయని పద్ధతులను చేసినట్టుగా గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఏ వర్గానికి న్యాయం లేదు. మీరు పెట్టినటువంటి పద్ధతులను సవరించుకోండి, మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలా. ఈ రకమైనటువంటి మోసాలు మంచిది కాదు అనంటే ప్రభుత్వం దాటవేసే సమాధానం. గత 10 సంవత్సరాలు ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండే, ఈ 15 నెలలు అంతకన్నా ఎక్కువ ఘోరమైనటువంటి పరిస్థితి. అసెంబ్లీ సమావేశాలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని ప్రభుత్వ విప్పులు ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్ చెప్పారు. బీఆర్ఎస్ సభ్యులు అడ్డుకునేందుకు ఎత్తించిన సభను స్పీకర్ విజయవంతంగా నిర్వహించారని వివరించారు. బీసీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు సభలో ఆమోదం పొందినట్లు గుర్తు చేసిన ఆది శ్రీనివాస్ 3 కీలక తీర్మానాలను కూడా సభ ఆమోదించిందని వివరించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఏకమై సభలో పనిచేశాయని ఆరోపించారు. బడ్జెట్ను ఆమోదింపు చేసేటువంటి క్రమంలో ప్రతిపక్షాల నుంచి కూడా సూచనలు, సలహాలను తీసుకోవాలని చెప్పని ఆశించినాం. కానీ ప్రతిపక్షాలకు సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి, ఓవైపు బీజేపీకి తగిన సమయం ఇచ్చినప్పటికీ రాజకీయ ప్రసంగాలకే వాళ్ళు వాడుకున్నటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వాన్ని బదనం చేసేటువంటి తప్పుడు అంకెలతో, తప్పుడు విధానాలతోటి మరి వారు ప్రసంగించిన తీరే తప్ప నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు, సలహాలు ప్రతిపక్షాల నుంచి రాలి. తెలంగాణ శాసన మండలిలో పదవీ విరమణ చేయనున్న 9 మంది సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఘనంగా సన్మానించారు.
ఎంఎస్ ప్రభాకర్రావు, మహమూద్ అలీ, జీవన్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, అలుగుబిల్లి నర్సిరెడ్డి, సేరి సుభాష్ రెడ్డి, కూర రఘోత్తమ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మీర్జా రియాజుల్ హాసన్ పదవీ విరమణ పొందనుండగా వారికి శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేశారు. పదవీ విరమణ పొందుతున్న 9 మంది సభ్యులు ప్రజలకు ఎంతో సేవ చేశారని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయడమే గొప్ప విషయమని పేర్కొన్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ శాసనసభలో కీలక మైలురాయిలా నిలిచిపోయే తీర్మానం చేసి సీఎం రేవంత్ రెడ్డి తన మాటలను చేతల్లో నిరూపించారని తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తెలంగాణ శాసనసభ ఆమోదించడంపై స్టాలిన్ ఎక్స్ వేదికగా స్పందించారు. న్యాయం, సమానత్వం, సమాఖ్య స్ఫూర్తిని సమర్థిస్తూ న్యాయబద్ధమైన పునర్విభజన కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో తీర్మానం చేశారని స్టాలిన్ పేర్కొన్నారు. చెన్నైలో ప్రతిపాదించిన అంశాలు హైదరాబాద్లో నెరవేరాయని తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనని, హైదరాబాద్లో జరగనున్న జేఏసీ 2వ సమావేశంలో మరిన్ని రాష్ట్రాలు అదే బాటలో నడుస్తాయని తమిళనాడు సీఎం అభిప్రాయపడ్డారు. తమిళనాడు చొరవతో ప్రజాస్వామ్య సమతుల్యతను దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నైనా ప్రతిఘటించే సమిష్టితత్వాన్ని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం బలోపేతం చేస్తుందన్నారు. ఒక ప్రాంతానికి అన్యాయం చేసేలా దేశ భవిష్యత్తును తిరిగి రాసేందుకు ప్రయత్నించే ఎవరినీ అనుమతించబోమని స్టాలిన్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లో వరుస హత్యలు అతన్ని కలవరపాటుకి గురి చేశాయి. ప్రియుడితో కలిసి భార్య భర్తను హత్య చేసిన ఉదంతాలు విని భయాందోళనకు గురయ్యాడు. తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్న విషయం తెలుసుకున్నాడు. వెంటనే అప్రమత్తమై తన భార్యకు ఆమె ప్రియుడితో పెద్దల సమక్షంలో పెళ్లి చేయించాడు. 2 పిల్లల తల్లి అయినప్పటికీ ఆమె ప్రియుడిని పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉత్తరప్రదేశ్లో ఇటీవల ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా చంపి ముక్కలు చేసి డ్రమ్లో వేసి సిమెంటుతో పూడ్చిపెట్టిందో భార్య. పెళ్లైన 2 వారాలకే 2 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించింది మరో ఇల్లాలు. ఇంకో ఘటనలో కట్టుకున్న మొగుడికి విషమిచ్చి హత్య చేసింది ఓ అర్ధాంగి. ఇలాంటి ఘటనలు యూపీలోని సంత్ కబీర్ జిల్లా కటార్జాడ్ గ్రామానికి చెందిన బబ్లూలో ఆందోళన రేకెత్తించాయి. బబ్లూకు గోరఖ్పూర్కు చెందిన రాధికతో 2017లో వివాహం జరిగింది. వారికి 2 సంతానం. వలస కార్మికుడైన బబ్లూ పని కోసం వేరే రాష్ట్రానికి వెడుతుండేవాడు. ఈ క్రమంలో ఆయన భార్యకు అదే గ్రామానికి చెందిన వికాస్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. బబ్లూకు ఈ విషయం తెలిసింది. ఇటీవల ప్రియుడితో కలిసి భర్తల్ని చంపిన ఘటనలు చూసిన బబ్లూ తన భార్య కూడా అలా చేస్తుందేమోనని భయపడ్డాడు. వివాహేతర సంబంధముందని భార్యతో గొడవపడి తన ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకని భావించాడు. ప్రాణభయంతో భార్యకు ఆమె ప్రియుడినిచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. వివాహానికి 2 అంగీకరించడంతో గ్రామంలోని శివాలయం వద్ద పెద్దల సమక్షంలో తన భార్యకు మళ్లీ పెళ్లి చేశాడు. వారి వివాహాన్ని కోర్టులో నోటిఫై చేశాడు. అఫిడవిట్లో తానే సాక్షిగా సంతకం చేశాడు. 2 పిల్లల బాధ్యతను కూడా తానే స్వయంగా తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ఓ నిరుపేదకు గుండె అమరింది. గుంటూరులో బ్రెయిన్ డెడ్ అయిన మహిళ నుంచి సేకరించిన గుండెను తిరుపతికి తరలించడానికి ఆయన సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి సకాలంలో ఆసుపత్రికి చేరేలా చూశారు. గుంటూరుకు చెందిన చెరుకురి సుష్మా తీవ్ర తలనొప్పితో బాధపడుతూ ఈ నెల 23న ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ బుధవారం బ్రెయిన్ డెడ్ అయ్యారు. వైద్యులు జీవన్ దాన్ ట్రస్టుకు సమాచారం ఇవ్వగా వారు సుష్మా కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవదానానికి ఒప్పించారు. సుష్మా నుంచి సేకరించిన గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తులను గుంటూరు, విజయవాడ, తిరుపతి, చెన్నైలోని ఆయా ఆసుపత్రులకు జీవన్ దాన్ ట్రస్టు కేటాయించింది. తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న హృద్రోగ బాధితుడిది నిరుపేద కుటుంబమని తెలుసుకున్న లోకేష్ గతంలో అవయవదానం ద్వారా గుండె అమర్చాలని జీవన్ దాన్ ట్రస్టుకు సూచించారు. దీంతో సుష్మా నుంచి గుండె సేకరించినప్పటికీ సాయంత్రం కావచ్చని, ఆ సమయంలో తిరుపతికి విమానం లేదని తెలుసుకున్న రమేష్ ఆసుపత్రి యాజమాన్యం లోకేష్కు ఆ సమాచారం ఇచ్చింది. ఆయన తన పేషి అధికారులతో మాట్లాడి ప్రత్యేక విమానంలో తరలించడానికి ఏర్పాట్లు చేశారు. రాత్రి అంబులెన్స్లో విమానాశ్రయానికి తరలించగా అక్కడి నుంచి లోకేష్ ఏర్పాటు చేసిన విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. నేరాలను నియంత్రించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సురక్ష పేరుతో మహాయజ్ఞాన్ని చేపట్టారు. జగ్గైపేట పరిధిలో 1200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద జగ్గైపేట నియోజకవర్గంలో 509 సీసీ కెమెరాలను హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఇదే స్ఫూర్తితో తన నియోజకవర్గంలోనూ 600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,00,000 కెమెరాలను ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు.
సీఎం చంద్రబాబు ఆశయాలకు తగ్గట్లుగా పోలీసులు పనిచేస్తున్నారని హోంమంత్రి అనిత కొనియాడారు. దీని స్ఫూర్తితో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా మంత్రులు కానీ ఇనిషియేషన్ తీసుకొని అక్కడున్న ప్రజలతో మమేకమై ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు కనుక పెట్టించుకోగలిగితే కంపల్సరీగా నిఘా వ్యవస్థ అనేది పెరుగుతుంది. మా సిపి గారు చెప్పినట్టుగా ఒక కెమెరా 100 కళ్ళతో సమానం. అటువంటిది ఈరోజు మన నిఘా వ్యవస్థను పెంచుకుంటే క్రైమ్ కూడా తగ్గుతుంది, మనం కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా డ్రోన్ సిస్టమ్ని కూడా ఈరోజు తీసుకొచ్చారు. టెక్నాలజీని మ్యాక్సిమం ఉపయోగించుకొని ఈరోజు పోలీస్ వ్యవస్థ పనిచేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. విజయనగరంలో లారీలో పేకాట ఆడుతూ డ్రోన్ కెమెరా ద్వారా పలువురు పోలీసులకు దొరికిపోయారు. ఇది విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ అన్న నినాదానికి అర్థం చెప్పిన ఘటన అని హోంమంత్రి వంగలపూడి అనిత ట్వీట్ చేశారు. ఎవరికీ దొరకకుండా లారీలో పేకాట ఆడుతున్న వారిని విజయనగరం పోలీసులు డ్రోన్ సాయంతో గుర్తించి అరెస్టు చేశారు. టెక్నాలజీతో నేరాలను నియంత్రిస్తున్న పోలీసులకు ఆమె అభినందనలు తెలిపారు. నంద్యాలలో హిజ్రాలో ఘర్షణ పడ్డారు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా రహదారిపై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. రోడ్డుపై ఘర్షణ జరగడంతో అటుగా వెళ్లేవారు భయభ్రాంతులకు గురయ్యారు. ఇరు వర్గాలకు చెందిన హిజ్రాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంద్యాల, పాణ్యం ప్రాంతాలకు చెందిన హిజ్రాల మధ్య డబ్బు విషయంలో జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసినట్లు పోలీసులు వెల్లడించారు. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్న ట్రంప్ సర్కార్ తాజాగా ఆరోగ్య విభాగంలో సంస్కరణలకు సిద్ధమైంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా 10,000 ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ వెల్లడించారు. తద్వారా ఏడాదికి దాదాపు $1.8 బిలియన్ ఆదా అవుతుందన్నారు. అంటువ్యాధుల పర్యవేక్షణ, ఆహారం, ఆసుపత్రుల తనిఖీ, సగానికి పైగా దేశ జనాభా ఆరోగ్య బీమా కార్యక్రమాలను పర్యవేక్షించడంలో అమెరికా ఆరోగ్య విభాగం కీలకంగా వ్యవహరిస్తోంది. అయితే పునర్వ్యవస్థీకరణలో భాగంగా తన కార్మిక శక్తిని 82,000 నుంచి 62,000కు తగ్గించుకోనున్నట్లు వెల్లడించింది. వీరిలో ముందస్తు పదవీ విరమణ తీసుకునే వారు సహా బయోట్ ఆఫర్ పొందేవారు ఉన్నట్లు తెలిపింది. ఈ కోతల ప్రభావం కీలక ప్రజారోగ్య విభాగాలపై పడనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA 3,500 మంది ఉద్యోగులను తొలగించనుంది. అంటువ్యాధులను ట్రాక్ చేసే సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ CDCPలో 2,400, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్లో 1,200, మెడికేర్ ఆరోగ్య బీమాను పర్యవేక్షించే విభాగంలో 300 మందిని తొలగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. USAID కార్యక్రమాలకు ముగింపు పలకనున్నట్లు అమెరికా ప్రకటించడంపై అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి గావి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా నుంచి సాయం ఆగిపోతే దాదాపు 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది. తమ సంస్థకు అమెరికా నుంచి వచ్చే నిధులు ఆగిపోతే ప్రపంచ ఆరోగ్య భద్రతపై పెను ప్రభావం చూపుతుందని గావి చీఫ్ ఎగ్జిక్యూటివ్ సానియా నిస్టర్ హెచ్చరించారు. సాయం ఆగిపోతే నిర్మూలించగలిగే వ్యాధుల కారణంగానే దాదాపు 10 లక్షల మరణాలు సంభవించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే నిధులు నిలిపివేస్తున్నట్లు అమెరికా నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదు. దీనిపై శ్వేతసౌధం సహా కాంగ్రెస్తోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు నిస్టర్ చెప్పారు. ఈ ఏడాది కార్యక్రమాల కోసం అమెరికా పార్లమెంటు ఆమోదించిన $300 మిలియన్ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 78 పేద దేశాల్లో 1 బిలియన్ కంటే ఎక్కువ మంది పిల్లలకు మీజిల్స్, ఎబోలా, మలేరియా వంటి వ్యాధుల నుంచి రక్షణ కోసం గావి సంస్థ టీకాలు వేసింది. 19 మిలియన్ల మరణాలను నివారించింది. జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 3 ముష్కరులు హతం కాగా 3 పోలీసులు అమరులయ్యారు. ఓ DSP సహా 7 సిబ్బంది గాయపడ్డారు. పాకిస్తాన్కు చెందిన ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్కు చెందిన వారిగా భావిస్తున్న 5 ఉగ్రవాదులు ఘాటీ జతావా ప్రాంతంలోని జాకోలే గ్రామ సమీప అడవిలో నక్కి ఉన్నారన్న సమాచారం అందడంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి ఉగ్రవాదులు, భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు కొనసాగాయి. 3 ముష్కలను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 3 పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన సిబ్బందిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఓ పోలీసు అధికారి ఆచూకీ లభించలేదు. రాత్రి వేళ కావడం వల్ల గాలింపు చర్యలను నిలిపివేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు వెలుగు చూసిన కేసులో నమోదైన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ వ్యవహారంపై FIR నమోదు చేసేలా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది మాథ్యూస్ జె నెడుంపారా ఈ నెల 23న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బుధవారం సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ అత్యవసర విచారణకు నిరాకరించింది. ఫలితంగా జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఒజల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ పిటిషన్ విచారించనుంది. ఇప్పటికే ఈ కేసులో సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభించింది. మరోవైపు జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు తిరిగి పంపాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయగా ఆయన్ను న్యాయపరమైన విధులకు దూరంగా ఉండాలని ఆదేశిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎల్ 18వ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ బోని కొట్టింది. రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ 47 పరుగులతో రాణించాడు. లక్నో బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 4 వికెట్లతో సత్తా అనంతరం 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్, నికోలస్ పోరన్ అర్ధ శతకాలతో రాణించారు. పోరన్ 26 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. 4 కీలక వికెట్లు పడగొట్టిన లక్నో బౌలర్ శార్దుల్ ఠాకూర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.